శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారమండి. వృషభ రాశి జాతకులారా, మీరందరూ ఇప్పుడు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి. మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెరలేవబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజులలో, అలాగే తర్వాత ఆపై వచ్చే 4 రోజులు గడిచాక మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను చూసి ఇది కళా నిజమా అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు. ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది గ్రహ సంచారాల ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న సందేశం. మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ నుదుటి రాతను తిరగరాయబోతుంది. మీరు ఎంతటి ముఖ్యమైన పనులలో నిమగ్నమై ఉన్నా, ఎన్ని రకాల మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. అన్ని పనులను పక్కన పెట్టి ఒక ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమసత్యం మీ గుండెను బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటను వేస్తుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో, విశ్వాసంతో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు గనక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవటమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ దివ్యశక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తూనే ఉంది. కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు? మా మీదనే ఎందుకింత పగబడ్డారు అని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. మీ ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వేనా తండ్రి? ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో శరణి వేడుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో వృషభ రాశి స్వభావం కూడా ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో 2వ స్థానంలో ఉండే వృషభ రాశి భూమి తత్వానికి చెందినది. వీరిని అర్థం చేసుకోవటం పైకి కనిపించినంత సులభం కాదు. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే వీరిని మించిన గొప్ప స్నేహితులు, ఆత్మీయులు దొరకరు. వృషభ రాశి వారి జీవితంలో ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఇందులో పూలబాటల కన్నా ముళ్ళదారులే ఎక్కువగా ఉంటాయి. చిన్నతనం నుంచే వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు పరిచయం అవుతాయి. చిన్న వయసులో వీరి చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయడమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గర నుంచి చూడడమో జరుగుతుంది. ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిణతికి అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ కన్నీలను బయటకు కనిపించనీరు. తమ బాధను తమలోనే దాచుకుని పైకి మాత్రం ఏమీ తెలియనట్లు ఎంతో గంభీరంగా, కఠినంగా ఉంటారు.
ఈ గుణం వల్ల చాలా మంది వీరిని అహంకారులుగా, గర్విష్ఠులుగా లేదా ఎవరిని లెక్క చేయని వారిగా అపార్థం చేసుకుంటారు. వీడికేంటి ఏమీ పట్టదు అని తేలికగా తీసి పారేస్తారు. కానీ ఆ గంభీరమైన ముసుగు వెనుక ఎంత ఆవేదన దాగి ఉందో వారికి మాత్రమే తెలుసు. నిజానికి వృషభ రాశి వారి మనసు వెన్నెలాంటిది. ప్రేమ, ఆప్యాయత కోసం తపిస్తారు. కానీ వాటిని ఎలా పొందాలో, ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమవుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు. ఆ కవచం వెనుక ఉన్న సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే వీరి నిజమైన స్నేహితులుగా మిగులుతారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు, అపవాదులు సర్వసాధారణం. వీరు చేయని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కుంగిపోతారు. ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది. కానీ అదే వారిలో ఒక కసిని, పట్టుదలను పెంచుతుంది. ఎవరైతే తనను అవమానించారో, ఎవరైతే తనను తక్కువ చేసి చూశారో వారి ముందే తలెత్తుకుని విజయ పతకాన్ని ఎగురవేసి జీవించాలని బలంగా నిర్ణయించుకుంటారు. ఈ పట్టుదలే వారిని నడిపించే ఇంధనం. ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అస్సలు ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో, కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. పడిపోవటం వీరికి కొత్త కాదు. కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి లేవటం వీరిది నైజం. వృషభ రాశి భూమి తత్వానికి చెందిన రాశి. దీనికి అధిపతి శుక్రుడు. భూమికి ఉన్నంత సహనం, ఓర్పు వీరికి ఉంటుంది. అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా వెంటనే కుప్పకూలిపోరు. ముందుగా పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తారు. సమస్య మూలాలను శోధిస్తారు. సమస్య ఎక్కడ మొదలైంది, దానికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఒక ప్రణాళికను తమ మదిలో సిద్ధం చేసుకుంటారు. వీరిలో విశ్లేషణాత్మక నైపుణ్యం చాలా ఎక్కువ. ఒక సమస్యను పైపైన చూడరు, దాని మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరు ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, వీరిని కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలు వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. ఆర్థికంగా కూడా వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అనుకుని ఖర్చులు రావటం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి జారిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతారు. కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది. స్థిరమైన, సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు. అందుకే డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఒకసారి ఆర్థికంగా స్థిరపడ్డాక వీరు తమ జీవితాన్ని, తమ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని సుఖం ఏం చేయటానికైనా ప్రయత్నిస్తారు. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు. అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు. వీరి మొండితనం గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ అది ప్రతికూలమైనది కాదు. ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వారి దృష్టిలో ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవటం ప్రాణంతో సమానం. ఈ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. ప్రేమ సంబంధాలలో కూడా వీరు ఎంతో లోతుగా, తీవ్రంగా ఉంటారు. ఒకరిని ఇష్టపడితే వారిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ అదే సమయంలో వారిపై కాస్త ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. తమ భాగస్వామి తమకు మాత్రమే సొంతమనే భావన వీరిలో బలంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. వీరిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలో మళ్ళీ వారిని క్షమించలేరు. ఆ గాయం వారి మనసులో ఒక మచ్చలా ఉండిపోతుంది. కానీ పైకి మాత్రం ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తారు. తమ బాధను బయటపెట్టి బలహీనంగా కనిపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వృషభ రాశి వారు నమ్మకానికి, స్థిరత్వానికి ప్రతీక. వీరి స్నేహం ఎంతో విలువైనది. స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉన్నా ఉన్నవారు మాత్రం జీవితాంతం తోడుంటారు. వృత్తి జీవితంలో కూడా వీరు మెల్లగా, నిలకడగా ఎదుగుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. తాబేలులాగా నెమ్మదిగా అయినా సరే గమ్యాన్ని ఖచ్చితంగా చేరతారు. ఒకే రంగంలో స్థిరపడి అందులో నైపుణ్యం సంపాదించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
చిన్న చిన్న విషయాలకు ఆనందపడటం, ప్రకృతిని ప్రేమించడం, మంచి భోజనాన్ని ఆస్వాదించడం, అందమైన వస్తువులను సేకరించడం వంటివి వీరికి ఇష్టమైన పనులు. కష్టాల కడలిలో మునిగి తేలుతున్న జీవితంలోని ఈ చిన్న చిన్న సంతోషాలను వెతుక్కుంటారు. అవి వారికి సేద తీర్చే చల్లని నీడలా పనిచేస్తాయి. వృషభ రాశి వారి జీవితం కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష, సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం, పట్టువదలని విక్రమార్కుడి తత్వం వారిని విజేతలుగా నిలబెడతాయి. వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెమట కన్నీళ్ల పునాదులపై బలంగా నిలుస్తుంది. ఈ వృషభ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావటానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ వృషభ రాశి వారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. వృషభ రాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది. కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చుని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదన పడతారు. ఆ సమయంలో వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు ఇన్ని తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపమూ చేయలేదే, ఎవరిని అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి. ఆవేదనలో నుంచి వచ్చే మాటలే అవి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల సత్యం. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, మీరు విన్నది నిజం. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా భావిస్తూ ఉన్నాడు. వృషభ రాశి వారు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని ఈ మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మనసారా వచ్చారు. అందుకే ఆయన మీపై ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక ఆభేద్యమైన రక్షణ కవచంలా మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నారు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. దీనిని మీరు గ్రహించలేకపోతున్నారు అంతే. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశారు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయనే మీ వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాదేవుని కృపా కటాక్షాలే. ఆయన తన అనుగ్రహాన్ని మీపై వర్షింపచేయడం ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజరూపంలో మన ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడదు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. దానిని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తిగా నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది కదూ. ఎందుకంటే వృషభ రాశి వారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుడిని శాంతింపజేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. వృషభ రాశి వారు సహజంగానే లోలోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. వారి తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, వారి ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుని లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నారు.
ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది చాలా మంది వృషభ రాశి వారు అనుభవించే ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావటం కానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావటం కానీ జరిగి ఉండవచ్చు. ఇవి ఏమీ మీ భ్రమ కాదు. అవి మీ ఊహలు, అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని అవి స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవటం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమఃశివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీలో నిద్రాణంగా ఉన్న శక్తి మేలుకుంటుంది. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీ కన్నీళ్లను తుడుస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహదోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తారు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి అసూయ పడతారు. మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదంతా నా జీవితంలోనే జరుగుతుందా అని నమ్మలేరు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. వృషభ రాశి వారు ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.